కాంగ్రెస్ పార్టీ ఇక్కడ సమావేశమైనప్పుడు మహాత్మా గాంధీ గారు, మోతీలాల్ నెహ్రూ గారు, పండిట్ జవహర్లాల్ ఎంతో మంది పెద్ద నాయకులతో బెజార్ వచ్చారు. అక్కడే మన వెంకయ్య గారు కాంగ్రెస్ డిజైన్ చేశారు. వెంకయ్య గారు గుర్తుందా? గాంధీ గారి కోరిక మీద ఒక 3 రంగుల అంటే రిప్రజెంటింగ్ వేరేస్తే అంత డీటెయిల్స్లో పోను తయారు చేసి ఇస్తే ఆయన చెప్పిన మార్పులన్నీ చేసి మధ్యలో రాట్నం పెట్టి కాంగ్రెస్ ఫ్లాగ్ తయారు చేశారు. తర్వాత స్వతంత్రం వచ్చాక రాట్నం తీసేసి మన ఎవరిది చక్రం ఎవరిది అశోక్ చెప్పాలి, గట్టిగా చెప్పాలి. సో ఎందుకంటే ఒక జెండా చూస్తే ఇటు పక్కన చూసినా అటు పక్క చూసినా ఒకే మాదిరిగా కనిపించాలి. దానికి కారణం చక్కెర ఉన్నట్టయితే అటు ఇటు ఒకే మాదిరిగా కనిపిస్తుంది. అందుకని ఆ విధంగా డిజైన్ చేశారు నేషనల్ ఫ్లాగ్. ఆ చరిత్ర బెజవాడకుంటే చేత కేఎల్ రావు గారు లాంటి వారందరూ కృషి చేసి బెజవాడని సెలెక్ట్ చేశారు. మల్లికార్జునరావు గారు అదేంలో స్థలాన్ని 17 ఎకరాలు తీసుకోవడం జరిగింది. తర్వాత ఏంటంటే ఆర్ అని ORR సార్ దాని కాటన్ పేరు విన్నారా మీరు? మీరు ఎవరన్నా టీచర్స్ చెప్పండి, మీ కాటన్ ఎవరు? ఎవరైతే సార్ కాటన్ అన్నవాడు? బ్రిటిష్ అయ్యా మీరు ఎవరు హిస్టరీ ఇంటర్నేషనల్ స్కూల్ అని పెట్టుకున్నారు. ఆంధ్రదేశంలో జరిగినా తెలుసుకోకపోతే ఎట్లా? కాటన్ ప్రవాహంతో పనిచేసే నదులు కృష్ణా, గోదావరి పొలాలు మునిగిపోతూ ఉండేవి వరదలు వస్తాయి. అది చాలా నష్టాలు జరిగేవి. ఆయన ఆలోచించి బ్రిటిష్ వాడు కలెక్టర్గా అన్నీ కూడా పనిచేశాడు. ఆయన ఇంజనీర్ కూడాను.